తెలంగాణ పాలిటిక్స్ లో మళ్ళీ కొత్త పార్టీ పుట్టిందుల్లో ఈసారి ఎవరో కాదు. ఎప్పుడు చూడు వివాదాల నడుముండుకుంటా ఆయన స్టైల్లో మాట్లాడే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిండు. అవును నిజమే, పార్టీ పేరు కూడా దుమ్ము దులిపేస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అట, షార్ట్ కట్ లో టీఆర్పీ అన్నట్టు. హైదరాబాద్ లో మీడియా ముందుకు వచ్చిన మల్లన్న తెలంగాణకు నిజమైన అధికారం రావాలంటే కొత్త రాజకీయ శక్తి తప్పదు అంటుండు. అందుకే ఈ టీఆర్పీ పార్టీ ప్రారంభిస్తున్నా అనుకుంటా బాంబు వేల్చిండు. ఈ పార్టీ లక్ష్యము ప్రజలకే అధికారం, ప్రజలకే రాజ్యం అని స్పష్టం చేసిండు. ఇప్పటిదాకా వాలించిన పార్టీలన్నీ వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనిచేసినాయి. కానీ మేము గట్ల చెయ్యము, తెలంగాణ కోసం, తెలంగాణ పల్లె బస్తీ కూలి రైతుల కోసమే పనిచేస్తామని మళ్ళీ చెప్పుకొచ్చిండు. తెలంగాణలో కొత్త పార్టీ అనగానే జనాలు అనుకుంటుర్రు ఎవరు పెట్టిండ్రు, ఏడ, ఎందుకు అని ప్రశ్నలు కుతూహలం ఉంటది. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో జనం గందరగోళంలో ఉన్న టైంలో ఈ టీఆర్పీ రంగప్రవేశం చేసింది. పార్టీ పెట్టిన రోజే ఆయన జెండాలు వీకేసినందుకు రేవంత్ రెడ్డికి చూసుకుందాం నీ పతాపమో నా పతాపమో, ఎంత ధైర్యం ఉంటే నా పార్టీ జెండాలే వీకేస్తావా అని వార్నింగ్ ఇచ్చిండు. మరి ఈ పార్టీ నిజంగానే తెలంగాణ రాజకీయాలలో సునామీ తెస్తుందా, లేకుంటే మనకే సున్నం కొట్టి పోతుందా అనే చూడాలంటుర్రు ఈ వార్తిన్న జనాలు. మల్లన్న కొత్త పార్టీ పెట్టినన్న వార్త బయటికి వచ్చిన ఎంబటే సోషల్ మీడియాలో హల్చల్ మామూలుగా లేకపోన్రి. త్రిబులార్ రోడ్లు వేస్తామని ప్లానింగ్ లో గీసిన ప్రభుత్వాలు పేదల భూముల మీద పగబట్టినట్టుగానే వేస్తున్నారు. అయితే సర్కార్ భూములను పక్కకు పెట్టి పంట పొలం దున్నుకొని బతికే పేదోళ్ళ కడుపు మీద ఒట్ట చూస్తున్నదట మన సర్కారు. అందుకే ఈ రైతన్నలు వాళ్ళ ఇంటోళ్ళు అందరు కూడా మన జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ కు పోయి కేటీఆర్ అన్న కాళ్ళ మీద పడి గోడు పెట్టుకుంటుండ్రు. చూడుండ్రి ఈ పెద్దమ్మ ఎట్లా ఏడుస్తుందో పాపం, ఇటు అక్క పెద్దయ్య కూడా ఏడవబట్టే ఎంత దుఃఖం పెట్టుకురో లోపల. ఇలా బాధ నిన్న కేటీఆర్ అన్న ఏడవక లక్ష్మక్క, ఏడవకే కాక ఊకో ఊకో రాములన్న అనుకుంటా ఓదార్చిండు. మంచినీళ్ళు తాగిపిచ్చి భోజనాలు చేపించి భరోసా ఇచ్చి భయపడకుండా అని చెప్పి పంపిండు. అటెన్గా వికారాబాద్ జిల్లాలో త్రిబులార్ అలైన్మెంట్ మార్చడం వల్ల భూములు కోల్పోతున్న రైతుల కోసం కూడా రామన్న భరోసా ఇచ్చిండు. ఏకంగా వికారాబాద్ కలెక్టర్ కే ఫోన్ కలిపి అరగట్ల కాదు సార్, మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి 1 కోటికి ఎంచి 5 కోట్ల రేటు వలుకుతుంది, వీళ్ళేమో 10 లక్షలు 20 లక్షలు అంటుర్రట. ఇది ఎక్కడ న్యాయం సార్ అని మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరిండు. మనకి ఈ అలైన్మెంట్ మార్చారు, కావాల్సుకొని మార్చారు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి మరి ప్రైవేట్ భూముల నుంచి తీసుకొని పోతున్నారు. అది కూడా అక్కడ మార్కెట్ రేట్ ఏమో ₹1 నుంచి 5 కోట్ల దాకా ఉంది. మాకు ఇచ్చే కాంపెన్సేషన్ ఏమో లిటరల్ గా 10 లక్షలు 20 లక్షలు ఇస్తామంటున్నారు. మాకు అపారమైన అన్యాయం జరుగుతున్నది. ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం పోవాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్. అయితే నేను అడిగింది ఏమంటే వాళ్ళని కలెక్టర్ గారి దగ్గర పోయారా అని అడిగాను. కలెక్టర్ గారి దగ్గరికి పోయారంటే మేము పోయి కలిసాము, తహసీల్దార్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా కలిసినాము. కాకపోతే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చారు అసలు? త్రిబులార్ రోడ్డు లైన్ మార్పు వల్ల 100 ఎకరాల పచ్చని పొలాలు బలైపోతున్నాయి. మనం కష్టపడి కడుపు నింపే పంటలు ఇస్తున్నాం, కానీ ప్రాజెక్ట్ పేరు మీద భూములు చెదరగొట్టి అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన చేస్తుర్రు. ఇక కేటీఆర్ అన్న మా పక్షాన నిలబడ్డారు, ఆయన మాటనే మాకు ధైర్యం అని రైతులంతా కన్నీళ్లు దూడ్చుకొని పోయిర్రు. ఓ దిక్కు రైతుల కన్నీళ్లు, ఇంకో దిక్కు అభివృద్ధి అనే మాట. ఈ రెండిటి మధ్యలో ఏడ దిక్కు లేకుండా అవుతామో అని భయంతో రైతులు వణుకుతుర్రు. కానీ కేటీఆర్ ఇచ్చిన హామీతోనే జరంత ధైర్యం అందింది. చూడాలి మరి మాటలకే పరిమితం అవుతుందా, లేకుంటే భూములను రైతుల బతుకులను నిజంగానే కాపాడతాడా అన్నది.